నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంవత్సరాల తర్వాత గిరిజన ప్రాంతం సుమారుగా ఆయన గెలిచిన 4.5 సంవత్సరాలు సుమారుగా ఇంకా 3 నెలల్లో ఇంకా ఎలక్షన్ వచ్చి ప్రభుత్వం మారిపోయే టైంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మా గిరిజన ప్రాంతం రావడం జరిగింది. ఈరోజు అక్రమ మైనింగ్ అంతా కూడా ఏజెన్సీలోనే జరుగుతుంది. లాటరైట్ మైనింగ్ అక్కడ చింతపల్లిలో కానీ అరకు వ్యాలీలో కానీ జరుగుతుంది. క్యాల్సైట్ కానీ ఇతర మైనింగ్ అంతా కూడా ఎక్కడ కూడా ఈ అక్రమ మైనింగ్ మీద సుమారుగా 4.5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇక్కడ రౌతలపూడిలో కానీ లేకపోతే అక్కడ రంపచోడవరంలో కానీ పాడేరు ఏరియాలో కానీ అదే విధంగా అరకు ఏరియాలో కానీ ఈ అక్రమ మైనింగ్ మీద మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కనీసం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం అనేది చాలా సిగ్గుచేటు. ఈ విషయంలో గిరిజన ప్రాంత ప్రజలెవ్వరూ కూడా ఈ రోజు వైసీపీ నమ్మేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. అనేక సమస్యలు ఉన్నాయి గిరిజన ప్రాంతంలో, అనేక సమస్యలకి పుట్టిందే ఇల్లుగా ఈరోజు గిరిజన ప్రాంతం అంతా కూడా ఉంది. రంపచోడవరం దగ్గర నుంచి ఆ పాడేరు కానీ అరకు కానీ ఇక్కడ పాలకొండ కానీ సాలూరు కానీ కురుపం కానీ ఇదంతా లేకపోతే అక్కడ ఉన్నటువంటి పోలవరం కానీ అన్ని ప్రదేశాల్లో కూడా సమస్యలు ఎక్కడ అడుగు తీసి అడిగేస్తే సమస్యలే స్వాగతం పలిగేటువంటి పరిస్థితిలో ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో అది కూడా మీ పుట్టినరోజు సందర్భంగా వస్తూ కనీసం గిరిజన సమస్యల మీద గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అవసరాల మీద లేకపోతే అభివృద్ధి మీద సంక్షేమం మీద మాట్లాడకుండా కనీసం స్పందించకుండా వెళ్ళిపోవడం అనేది చాలా సిగ్గుచేటు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి చేయాల్సినటువంటి పని ఇది కాదు అని మేము చెప్తున్నాం. అరకువేలి పాడేరు నియోజకవర్గాల్లో అయితే కనీసం ఒక్కడు కూడా ఒక ఇల్లు కట్టించినటువంటి ఘనత అసలు లేదు. ఈ 4.5 సంవత్సరాల ఈ సంవత్సరాల్లో ఒక్క వ్యక్తికి కూడా ఒక్క నిరుపేద గిరిజనకి ఒక్కడికి కూడా ఇల్లు ఇవ్వలేని పరిస్థితి. ఇంత దుస్థితి ఈ రోజు గిరిజన ప్రాంతంలో ఏర్పడింది. అలాంటిది ఏదో పుట్టినరోజు వేడుకలు చేసుకోవడానికి వస్తానంటున్న ముఖ్యమంత్రి కనీసం ఈ ఇష్యూస్ మీద మాట్లాడలేదు, కనీసం ఏం చేస్తామో చెప్పట్లేదు. గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కనీసం ఆలోచన కూడా చేయలేనటువంటి దుస్థితి ఈరోజు మన రాష్ట్రంలోని గిరిజనులు పట్టడం చాలా బాధాకరం. అంతేకాకుండా మనం చూసాం గిరిజనులు అంటే చాలా పేదరికంలో ఉండేటువంటి వాళ్ళు, పూర్తిగా ప్రభుత్వం మీద ఆధారపడి బతికేటువంటి వాళ్ళు. ఎక్కడో కొండ ప్రాంతంలో పొలాలు ఉన్నాయని భూములు ఉన్నాయని కనీసం రేటు కూడా లేకుండా అక్కడ కనీసం వాటిని పండించేటువంటి పరిస్థితి కూడా లేనప్పుడు కూడా వాళ్ళ పేరు మీద భూమిని చూపించి వాళ్ళ పేరు మీద ఏదో పొలాలు చూపించి ఉద్యోగాలు ఇవ్వరు, టూరిజం అభివృద్ధి చేయరు, లేకపోతే వరల్డ్ క్లాస్గా చంద్రబాబు నాయుడు గారు ప్రమోట్ చేసినటువంటి కాఫీ ఏదైతే ఉందో ఆ కాఫీని కూడా ఈరోజు పట్టించుకోలేనటువంటి పరిస్థితి. అన్ని విధాలుగా కూడా గిరిజన ప్రాంతాన్ని పూర్తిగా సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి.